దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. దేవుని ప్రజలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి 16వ వాక్యం చూస్తే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారుని ప్రభు క్షమించనన్నాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. వేషధారణ అంటే అర్థం ఏంటంటే మనుషులకు కనబడాలని చేసేది వేషధారణ, దేవునికి కనబడాలని చేసేది నిజమైన భక్తి జీవితం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కొంతమంది ప్రార్థన చేస్తే మనుషులకు కనబడాలని, మనుషులు చూడాలని, మనుషుల దగ్గర నుంచి మెప్పు ఆశించి చేస్తారు. అలాగే కొంతమంది ఉపవాసం ఉన్నా కూడా వాళ్ళ ముఖాన్ని వికారం చేసుకొని, వాళ్ళు మరి ఎన్ని రోజుల నుంచి ఉపవాసం అంటే పలానా ఇన్ని రోజులు అని చెప్పేసి వాళ్ళ ముఖాన్ని వికారం చేసుకొని ఉపవాస ప్రార్థన పేరు చెప్పుకొని వేషధారణ కలిగినటువంటి ప్రజల్ని మనం ఎంతోమంది చూస్తాం. ఈ వాక్యం వెంటనే మీ జీవితాలు గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా ప్రభువు గుర్తించినట్టుగా చేయాలి. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ప్రభువు దృష్టికి యోగ్యుడైన వాడే మంచివాడు, ఘనుడు. అర్థమవుతుందండి. మనుషులు ఎదుట మన ఘనత అవసరం లేదు. మనుషులంతా నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ అని బైబిల్ చెప్తుంది. మనుషులు దేన్నైతే ఘనంగా ఎంచుతారో అది దేవునికి అసహ్యం అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఏ విషయంలోనే ఒకవేళ మనము వేషధారణ కలిగి మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తున్నామేమో, మనుషులు కనబడాలని ఉపవాసం చేస్తున్నామేమో, దీనివల్ల మనకు మనుషుల దగ్గర ప్రతిఫలం వస్తుంది కానీ దేవుని దగ్గర ఎంత మాత్రమో ప్రతిఫలం రాదు. దేవుని యొద్ద మనకు ప్రతిఫలం రావాలంటే దేవునికి వినబడే ప్రార్థన, దేవునికి కనబడే ఉపవాసం మనం చేయాలి పిల్లరా. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే అసలు వేషధారులని ఒక మాటలో చెప్పాలంటే అదే 6వ అధ్యాయము మన వాక్యలో చూసినట్లయితే 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ ఇలాగు చేయులాగున నీ ముందర బోరలు ఊదింపవద్దు అన్నాడు ప్రభు. చూడండి, అంటే అసలు వేషధారులైన వారు ఎలాగుంటారంటే వాళ్ళు సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ ఏ ధర్మం చేసినా లేకపోతే ఏది చేసినా వాళ్ళు తమ ముందు బోరలు ఊదించుకుంటారట, తమ గురించి వాళ్ళు పొగిడించుకుంటారంట, తమ గురించి వాళ్ళు చెప్పించుకుంటారంట. పిల్లరా, ఈ వాక్యం ఏంటంటే మీ జీవితాల్లో నువ్వు ధర్మం చేసినా మేలు చేసినా అది దేవునికి, పరలోకమందున దేవునికి ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక దేవునికి కనబడేట్టుగా మనం ప్రతి పని కూడా చేయాలి పిల్లరా. ధర్మం చేసినా భక్తి చేసినా అది ప్రభు దృష్టికి. కొంతమంది మనుషులకు కనబడవాలని, మనుషులు తమను మెచ్చుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. మనుషులు ఎదురు ప్రతిఫలం పొందుకుంటే దేవుని ముందు మనకు ప్రతిఫలం ఏమంటుంది పిల్లరా? మనం ఇక్కడే అనుభవించేస్తే ఇంకా లాభమే ఉంది మనకి. దేవుని ముందు మనకు ప్రతిఫలం రావాలంటే ఏది చేసినా దేవుని దృష్టికి, అది దేవునికి ప్రియమైనదిగా, ప్రభు దృష్టికి అంగీకారమైనది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నిజంగా మనం పరలోకంలో ప్రవేశిస్తాం. వేశ్యకైనా పరలోకాన్ని ఇస్తాడు, వేషధారికి ప్రభు స్థలాన్ని ఇవ్వని అంటున్నాడు. పిల్లరా, ఒకవేళ మనుషుల ముందు బోరలు ఊదించుకుంటున్నామేమో, మనుషులు మన ముందు గొప్పగా పొగిడించుకుంటున్నామేమో, ఒకవేళ ఈ పొగడుతులు, ఈ ఘనతలు ఈ లోకంలో ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనకరమైనవి కాదండి. వాటి వల్ల మనకి ఏమీ వదగదు. కానీ దేవుని ఎదుట వచ్చే మెప్పు, దేవుని ఎదుట వచ్చే ఘనత అది శాశ్వత కాలం మనకు ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం మన జీవితాల్లో వేషధారణ వద్దు. నిజమైన దేవుని ఎదుట మనం ఎలాగున్నామో అలాగే ఉందాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతని వేషమే మార్చుకోవాలా, ఎలా ఉన్నాడో అలాగే వచ్చాడు. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతని స్థితి అంతటిని మార్చాడు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని నిలబడగలిగితే ప్రభు నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, నీకు కావలసినవన్నీ ప్రభు సమకూరుస్తాడు. ఈ వాక్యం మన జీవితాల్లో మరి ప్రభు ఎదుటికి ఇష్టమైనది చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.